నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా అయితే ఇప్పుడు ఆ పార్టీని వీడబోతుందా అనే వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. మరి వీడుతారో లేదో తెలియదు. మరో పక్కేమో తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తున్నారంటూ వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. మొత్తానికి ఇక్కడి నుంచి ఇంకా చెన్నై వెళ్ళిపోతుందని వార్త కూడా వినిపిస్తుంది. నిజానికి ఇంకా రోజా ఎటువైపు చూపిస్తుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మొత్తానికి రోజా ఇప్పుడు వైసీపీ పార్టీలు 2029లో ఉంటుందా ఉండదా అనే డౌట్ వైసీపీ లీడర్ నుంచే వస్తుంది. మరోపక్క ప్రజల నుంచి కూడా ఉంది. మొత్తానికి రోజా అయితే తమిళనాడు పాలిటిక్స్ లోకి వెళ్ళబోతుందంటూ ప్రచారం అయితే వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? నగిరీలు అయితే నెక్స్ట్ 2029లో టికెట్ ఆమెకైతే దక్కదు అన్న వార్త కూడా వినిపిస్తుంది. వైసీపీ నుంచి వినిపిస్తుంది. ఏమంటారు మేడం మొత్తానికి? ఇప్పుడు అసలు నగరిలో ఆవిడ ఉందా లేదా అనే ప్రశ్న మీకు అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలు తరివేశాక ఆవిడ ఓడిపోయాక 3 నెలలు తమిళనాడుకి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ట్రయల్స్ వేసుకున్నారు. అప్పుడు ఏ పార్టీ తోటి కుదరలేదు. మళ్ళా గోడ కొట్టిన బంతిలా వచ్చింది. వచ్చి జగనన్న అంది. సరే రామ్మా రోజా అన్నాడు ఆయన. వచ్చింది, ఏదో మధ్యలో ప్రెస్ మీట్లు పెడుతుంది, అరుస్తుంది, వెళ్ళిపోతుంది. మొన్న కూడా షర్మిలని తిట్టింది, వెళ్ళిపోయింది. అసలు నీకేం హక్కు ఉందని అడిగింది ఏమిటో షర్మిలని. ఆవిడ చెల్లి కాదా అంటే నువ్వేమైనా సొంత చెల్లివా? ఇప్పుడు దాని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, ఫన్నీగా కూడా వచ్చాయి. మనకు అనవసరం అనుకోండి, కానీ అసహ్యంగా ఉంది ఈవిడ మాట్లాడటం. షర్మిలని అడిగే హక్కు ధైర్యం నీకు ఎవరిచ్చారు కదా? షర్మిల జగన్ ఇవాళ తిట్టుకున్నారండి. రేపొద్దున ఆయన లోటస్ పాండ్కి వెళ్తున్నాడు. వెళ్తే ఏమైనా చెల్లితో మాట్లాడతాడేమో అవసరానికి కదా, ఎవడికి తెలుసు. అప్పుడు నువ్వు రోడ్డు మీద ఉంటావు కదా. సరే, ఇది పక్కగా పెడితే రోజా ఏం చేసిందంటే ఇప్పుడు జీలో ఒక షో ఏమైనా చేస్తున్నట్టుంది ఈవిడ కదా. అవును. సో మొత్తానికి ఈవిడ డిఎంకే తరఫున డిఎంకే అభ్యర్థికి ప్రచారం చేసింది. ఇక్కడ ఒక మంచి వింతైన సంఘటన చెప్పనా మీకు. ఈవిడ ప్రచారం చేసి వచ్చిన 2 రోజులకో 3 రోజులకో ఆయన ప్రచారానికి వెళ్తూ ఉంటే కరెంటు వైర్లు తగిలి పడిపోయాట. ప్రస్తుతానికైతే ప్రాణాపాయం లేదు, అందరూ దాన్ని చెప్పుకుంటున్నారు. నేను నెగిటివ్ ఏం మాట్లాడను, అది మీకు వదిలేస్తున్నా అంతే. అంటే ఆవిడ ఇంపాక్ట్ చెప్తున్నా. సరే, మొత్తానికి ఇప్పుడు 2 సందేహాలు. ఒకటి, ఈయన ఇండియా కూటమికి ఏ రోజు మద్దతు తెలపల. ఇప్పుడు కూడా ఇవాళ బిల్స్ పెడుతున్నారు. ఏది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కావచ్చు, లేదు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, మొత్తం 3 బిల్లులు పెడుతున్నారు. ఇప్పుడు సౌత్ లో మొత్తం అంటే తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక 4 స్టేట్స్ ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు మద్దతు తెలుపుతాను అంటలేదు, తెలపను అంటలేదు. ఏ స్టాండు లేదు. మళ్ళీ ఈయన రాజకీయ నాయకుడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మళ్ళీ ఒక పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే. అంటే ఒక గోపి లాగా ఉంటాడు. తెలుసు కదా గోపి అంటే. మరి ఇంకేంటి, అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఏంటి? ఇటువంటి పార్టీలో రోజా గారు ఉంటుందా? ఆవిడ ఏం చేసింది, ఇప్పుడు డిఎంకేకి వెళ్తే దాని మీద ఇంకా వైసీపీ వాళ్ళు స్పందించలేదు. ఎందుకంటే డిఎంకే అనేది వాళ్ళ ఇండియా కూటమిలో ఉంది. ప్లస్ కాంగ్రెస్ తోటి ఈయనేం పొత్తు పెట్టుకోలేదు, చెల్లెలు కాంగ్రెస్ లో ఉంది. మరి ఆ పార్టీలోకి రోజా వెళ్ళింది. అంటే వెళ్ళడం అంటే వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళి మాట్లాడింది. మళ్ళీ షర్మిలని తిడుతుంది. మీకు ఫన్నీ చెప్తున్నా, ఇది ఏ రకంగా తీసుకోవాలి? ఇంతకంటే అవకాశవాద రాజకీయాలు ఇంకెవరివైనా ఉంటాయా? ఇప్పుడు షర్మిల ప్రెస్ మీట్ పెట్టి ఏకాలా వద్దా రోజాని? దుమ్ము దులపాలిగా. కదా. అంటే ఇప్పుడు ఇట్లాగ ఎంట్రీ ఇచ్చుకుని భర్త సెల్వం అని తమిళ వాడు, ఎలాగా తమిళ ఇండస్ట్రీలో కూడా బాగా తెలుసు ఈవిడ. కాబట్టి ఈవిడ ఏం చేస్తోంది, ఇప్పుడు నెమ్మదిగా డిఎంకేకి చేరువవ్వాలని చూస్తుంది. అంటే స్టాలిన్ కుటుంబంలో కూడా వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇట్లా క్యాండిడేట్స్ తరఫున వెళ్ళి ప్రచారం చేసి నెమ్మదిగా డిఎంకే తరఫున మళ్ళీ ఏ రాజ్యసభకైనా వెళ్తుందా ఈవిడ. అండ్ నెక్స్ట్ 2029లో పార్టీ రాదని ఫిక్స్ అయిపోయి ఉన్నారంటారా? నగరిలో ఆవిడని తంతారు పెట్టి, ఇంకేం మామూలుగా కాదు. నగరిలో తంతే తమిళనాడులో పడాలి ఆవిడ డిఎంకే ఆఫీస్ లో. ప్రజలు అసలు ఆడవాళ్ళు అసలు క్షమించరు. నగరి మహిళలు అందరూ కూడా ఆవిడ వచ్చిందంటే ఇంకేం లేదు. లేదు, నేను అక్కడి నుంచో పోటీ చేస్తే నాకే కావాలి అని రోజా మాట్లాడుతుంది. ఆవిడ చేస్తుంది, చేయనివ్వండి. ప్రజలు కూడా ఏం చేయాలో చేస్తారు, ఎలా సమాధానం చెప్పాలో చెప్తారు. ఆడుదాం ఆంధ్ర కాదమ్మా రోజా ఇదని. అందుకని ఏం కంగారు పడకండి, ప్రజలు తెలివి తక్కువగా లేరు. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి రానివ్వాలి కదా.
ఇప్పటికే మీకు గాలి ముద్దు కృష్ణనాయుడు కొడుకు గాలి జనార్దన్ పేరు వినిపించింది. అతను లాస్ట్ ఒక 3 months బ్యాకే చేరదాం అనుకున్నాడు, ఈవిడే ఆపింది. ఇప్పుడు ఎలాగా ఆయన చేర్చుకుంటారు నగర్లో, అప్పుడు ఏం చేస్తుంది చెక్క భజన చేయాలి కూర్చొని. నేను అనుకుంటే సరిపోతుంది. ఇప్పటి నుంచి పాలిటిక్స్ లోకి, ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లోకి. అందుకే ఆవిడకి అన్ని తెలుసు, ప్రజలు ఎలా ఉన్నారు ఏమనుకుంటున్నారు అని, తెలివి తక్కువది కాదు. అందుకని ముందుగానే అక్కడ ఇంకొక సీట్ చూసుకుంటుంది అక్కడ ఇంకో పార్టీలో. అందుకని ఇవాళ రోజా పరిస్థితి ఎలా ఉందంటే అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు ఆవిడ. ఇక్కడ ఈయన అన్ని కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కదా, అందుకని అవకాశవాద రాజకీయాలు ఆవిడ కూడా వాడుకుంటుంది. అందుకని ఏం సందేహం లేదు. అంటే రోజా ఒకవేళ నగర్లో నిల్చున్నా గెలిచే ప్రసక్తి లేదు. ప్రజలైతే రానివ్వరు, మహిళలైతే ముందు అసలు ఓట్లు వేయరు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి తిడతాడా, పిలిచి క్లాస్ పీకుతాడా, ఏం చేస్తాడు అనేది వేచి చూడాలి. మన రోజా మరి నెక్స్ట్ చెన్నైకి షిఫ్ట్ అవుతుందన్న వార్త కూడా వస్తుంది. ఆవిడకి ఆల్రెడీ అక్కడ ఇల్లు ఉందేమో, షిఫ్ట్ అయినా అవుతుంది. ఆవిడకి ఏం కొత్త కాదు కదా, ఇప్పుడు తాడేపల్లిలో ఉండలేదు. ఇప్పుడు ఓ పక్క అన్నగారేమో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఉంటే ఇద్దరు కొట్టుకోవాలి. అన్నగారు మళ్ళా తిట్టాడు అనుకోండి, అందుకని ముందు తెలివిగా ముందే మరి మద్రాసు చెక్కేస్తుందేమో తెలియదు మనకి. అందుకని ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకుంటున్నారు. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.